ఉపేందర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చింది భయ్య. ఈ రిలీజ్ ట్రైలర్లో ఎన్టీఆర్ సార్ గారు ఒక డైలాగ్ చెప్తారు. నేను కూడా ట్రై చేస్తాను ఒక్కసారి. వీలైతే చూడండి. నిన్న రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది జోగుల, సముద్రం మళ్ళీ ఎరుపెక్కినట్టు, అది నా చేతుల మీదగా. అస్సలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ డైలాగ్ చూసినాక. తర్వాత ప్రకాష్ రాజ్ సార్ రాస్తారు, ఒక డైలాగ్ చెప్తాడు భయ్య. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం తెలవాలి అంటే దేవర కథ వినాలా అని చెప్పేసి అస్సలు హైలైట్. అసలు నాకైతే ఈ ట్రైలర్ చూస్తుంటే ఏమన్నా గూస్ బంప్స్ వస్తున్నాయి, అసలు మామూలు కదా. అలాగే ఇంకొక డైలాగ్ ఉంటుంది భయ్య, అసలు నాకైతే మస్తు అనిపించింది. ఒక్కొక్క డైలాగు అసలు ఎర్ర సముద్రం అని చెప్పడం, నాకైతే సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరను తయారు చేయొద్దు, అది మీకే మంచిది కాదు బయట అని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తారు. అది అయితే హైలైట్. అసలు నాకైతే మస్తు అనిపించింది. దాంతోపాటు ఫైట్ చేస్తారు. ఫైట్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మామూలుగా ఫైట్ చేయడు. జాన్వి గారు కూడా ఒకటి డైలాగ్ చెప్తారు, చిన్న పని చూస్తున్నా వీడి గురించి నాకు తెలియదా అని చెప్పేసి. ఇంకోటి, ముందుండేది మంచి రోజులు కాదు, మన అనుకునే వాళ్ళు ఎవ్వరు మనోళ్ళు కారు అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. మస్తు ఉంటుంది భయ్య. అలాగే మన హిందీ హీరో సముద్రం ఏలాలంటే సముద్రం ఎక్కాలా అని చెప్పేసి మస్తు ఉంటుంది భయ్య. అదైతే నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అసలు సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా, ఏం డైలాగ్ భయ్య. అసలు మామూలు డైలాగ్ కాదు అది. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిముత్యంలా అనిపించినాయి నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క తీరు పెట్టారు, నాకైతే మస్తు అనిపించింది. లాస్ట్లో మాత్రం ఎన్టీఆర్ సార్ డైలాగు ఇంకా అసలు హైలైట్ అంటే హైలైట్. ట్రైలర్లో మాత్రం ఒక రేంజ్లో ఊపేశారు. సినిమా ఎలా ఉండదో చూడాలి. ఇంకోటి, మధ్యలో ఎన్టీఆర్ సార్ డ్యాన్స్ ఆడతాడు భయ్య, అసలు మామూలు హైలైట్ కాదు, అసలు ఒక రేంజ్లో హైలైట్. అసలు దేవర అడిగినాడంటే ఆ డైలాగు అసలు హైలైట్ అయ్యా. అది దేవర అడిగినానంటే చంపినాడని, అసలు ఏమ డైలాగ్ భయ్యా. అది 27th ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియో అండ్ షేర్ చేయండి. నాకైతే ఫుల్ కంప్లీట్ ప్యాక్ అని చెప్పి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.